నమస్తే. ప్రస్తుతం కోహెడ గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ గోవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో తాను 4 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్లకు ఒక 7 నెలల కొడుకు కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి పేరు సరిత. సో ఇక్కడ ఈ గోవర్ధన్ అనేటువంటి వ్యక్తికి ఈ సరితకు అంటే భార్యాభర్తల మధ్య చిన్నగా ఏదో గొడవలు జరిగినట్టున్నాయి. సో ఈ సరిత అనేటువంటి అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఇక్కడ నిర్ణయించుకుంది. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ గోవర్ధన్ని ప్రేమ వివాహం చేసుకున్న సరిత వేరే అబ్బాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. సో వీళ్ళకున్నటువంటి 7 నెలల కొడుకుని వేరే వాళ్లకు అమ్మేసి దాని తర్వాత ఈ ఏదైతే సెకండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి పనులు ఏదైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా ఈ మొదటి భర్త అయినటువంటి గోవర్ధన్తో చేయించుకుంది. సో ఇవన్నీ కూడా తన కడుపులో పెట్టుకొని తన ఆవేదను తన బాధను ఎవరితోటి పంచుకోలేక తను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో తను చనిపోయే ముందు కూడా ఒక వీడియో తీసి పెట్టాడు. అంటే సరిత అనే అమ్మాయి వల్ల ఒక యువతి వల్ల నేను నా లైఫ్ని కోల్పోతున్నా, ఈరోజు నేను అమ్మా నాన్నలకు దూరం అవుతున్నాను, ఇట్లాంటి వ్యాఖ్యలను చేసుకుంటా కూడా వీడియో చిత్రీకరించి తన ఫోన్లో పెట్టాడు. సో నా పాస్వర్డ్ అంటే నా మరణానికి నా ఆత్మహత్యకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ప్రూఫ్స్, ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా నా ఫోన్లో ఉందని చెప్పేసి నా ఫోన్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది డాట్స్ రూపంలో అక్కడ పేపర్ పైన డ్రా చేసి అతను చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు అంతా కూడా ఎలా మలుపు జరుగుతుందంటే ఈ సరిత ఎవరైతే ఉన్నారో సరిత సైడే మొత్తం పోలీసు వాళ్ళు అంతా కూడా ఉన్నారు. సో ఇక్కడికి ఎవరైతే ఈ పేరెంట్స్ ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా హయత్ నగర్ పిఎస్లో సో వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మీ బాబుని ఎవరైతే 7 నెలల బాబు ఉన్నాడో ఆ బాబుని అంటే మీ సొంత కొడుకు అంటే గోవర్ధన్ వాళ్ళ తల్లిదండ్రులకు పోలీసు వాళ్ళు చెప్తున్నది ఇది మీ సొంత కొడుకు గోవర్ధను వాళ్ళ సొంత కొడుకుని అమ్మేసుకున్నాడు, మీ సొంత కొడుకు గోవర్ధనే ఈ అమ్మాయిని వేరే పెళ్లి చేసుకోమని చెప్పిండు అని ఇట్లాంటి వ్యాఖ్యలు అని చెప్తా ఉన్నారు. సో ఆ సరిత కూడా ఇదే చెప్తా ఉంది. సో ఇక్కడ మొత్తంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసులు ఈ సరిత అనేటువంటి అమ్మాయి వీళ్ళందరూ కూడా ఒకటైపోయి చనిపోయినటువంటి గోవర్ధన్కి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది. సో ఒకసారి ప్రస్తుతం మనం ఇక్కడ వీళ్ళ గ్రామంలో ఉన్నాం, కోహెడ గ్రామంలో. సో ఒకసారి వీళ్ళ ఫ్రెండ్స్ తోటి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ తోటి కావచ్చు, తల్లిదండ్రులతోటి వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. యాక్చువల్గా గోవర్ధన్ ఎలా ఉండేవాడు ఏంటనేది కూడా తెలుసుకుందాం. మరి అంటే 4 సంవత్సరాలు అయిపోతుంది వీళ్ళకు పెళ్ళి అయిపోయి, ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నాడంట. సో కొడుకు పుట్టిన తర్వాత కూడా ఇంట్లో తెలీదు. ఇవన్నీ విషయాలు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నిజంగా అంటే 4 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళయి, మరి ఇప్పటి వరకు కూడా నిజంగా వీళ్ళ తల్లిదండ్రులు తెలీదా, వీళ్ళ ఫ్రెండ్స్కి తెలీదా, ఇట్లాంటి విషయాలను కూడా మాట్లాడదాం. గోవర్ధన్ ఎలా ఉండేవాడు, గోవర్ధన్ ప్రవర్తన ఎలాంటిది, ఇట్లాంటి విషయాలను కూడా మాట్లాడదాం. నాతో రండి. అమ్మ, పల్లపు గోవర్ధన్ ఎవరు, ఏం జరిగింది అసలు? మా అన్నయ్య అండి, మా అన్నయ్య గోవర్ధన్ మా అన్నయ్య పేరు. అయితే రోజు ఇంటికి వచ్చిండు, మంచిగా నార్మల్గా ఉన్నాడు, పడుకుంటా డైలీ రెగ్యులర్గా అదే టైంకి వస్తాడు, నేనే డోర్ తీస్తా, డైలీ ఉంటాడు అనమాట. ఆ రోజు ఏమైందంటే మంచిగానే వచ్చిండు, మంచిగానే ఉన్నాడు, బయట లోపలికి వచ్చిండు. సరే పడుకుండు కదా అని నేను అనుకున్నా. ఆడికైనా మమ్మీకి కాల్ చేస్తూనే ఉన్నా అక్కడ నుంచి. అంటే ఇట్లా పడుకుండా అమ్మ ఇట్లా సంగతి అని చెప్పినాం. సరే 3-4 అవుతుంది, ఇంకా లేచలేడు. సరే వెళ్తాడు కదా రెగ్యులర్గా, కాల్స్ కూడా వస్తే కొంచెం నైట్ డ్యూటీ చేశాడు అనమాట అన్నయ్య. సరే లేచాడు కదా అనుకున్నా. సడన్గా వెళ్ళి చూసేసరికి నేనే చూశాను అనమాట. సరే ఏం నార్మల్గా నార్మల్గా కొట్టాను, వెళ్ళలేదు, ఇంకా కొట్టలేదు, ఇంకా తర్వాత కాల్ చేశాను. సరే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేమో అని అన్న. విండో ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అక్కడ. సరే వెళ్ళినా, సరే 4 టైమ్స్ నొక్కేసరికి లాస్ట్ వరకు వెళ్ళినాను. సరే నించుండు కదా జస్ట్ అనుకున్నా, ఏమైంది అనుకుని నేను నార్మల్గా వెళ్ళినాం. సరే అంతలోపే మా అన్నయ్య చనిపోయిండు. తర్వాత ఇక అవన్నీ ఎవిడెన్స్ అవన్నీ ఓపెన్ చేసి ఆ ఫోన్లో అవన్నీ ఓపెన్ చేసి సరితనే కారణం చనిపోవడం అని చెప్పేశాడు మా అన్న. సరిత గున్గోలు. వీళ్ళు 4 years నుంచి లవ్ చేసుకుంటారని అలా వీడియోలో తెలిసిందనమాట అంతా. ఒక్కొక్క వీడియో ఓపెన్ చేస్తుంటే అన్ని క్లియర్గా అర్థమైపోయింది. దీన్ని వదిలిపెట్టొద్దమ్మా, అస్సలు వదిలిపెట్టొద్దు, ఇట్లా సంగతి అని చెప్పిండు. మా అమ్మ వీడియో కాల్లో ఏమని మాట్లాడినంటే మా అమ్మతోని నార్మల్గా ఆ వీడియో చెప్పుకోలేక ఆ వీడియో కాల్లో చెప్పి, మా అమ్మ హార్ట్ పేషెంట్ అండి. మా అమ్మ ముందే ఇది రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం, మనవంతకు నేనే తీసుకెళ్తాం, మా అన్నకు టైం లేదు కాబట్టి నేనే తీసుకెళ్తాం. అయితే వెళ్తే సరే అనేసి నార్మల్గా ఆ వీడియో కాల్ ఏం చూసిందంటే, అమ్మ నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు అని చెప్పిండు. నన్ను ఏ బాధ పెట్టలేదు, మీరు దేనికి లోటు చేయలేదు అని చెప్పిండు మా అన్నయ్య. చెప్తే ఆ సరితనే కారణం అని చెప్పిండు. సరితనే కారణం చావుకి. అది పెళ్ళికి ముందు కూడా వీడియో కాల్ చేసింది, ఆ విషయం కూడా చెప్పలేదు అనమాట. 12కి అయితే పెళ్ళి, 6కే అయిపోయింది పెళ్ళి. పెళ్ళి అయింది సరితది.
లేదు అంటే మీ అన్నను పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట. ఇంటికి కూడా వచ్చింది ఆ రోజు. ఇంటికి వస్తే ఏమన్నదంటే సరే ఒక 1 డే ముందు మా డాడీకి మమ్మీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సరే ఇచ్చింది ఓకే అన్నది. సరే వచ్చింది ఈవినింగ్ వచ్చింది. మేమందరం ఉన్నాం అప్పుడు. సరే నార్మల్గా సరే చెప్పాలి కదా, పేరెంట్స్ కన్నా చెప్పాలి కదా, రేపు ఈ రోజు రేపు మంచి చెడు ఉంటుంది కదా. అట్లనే ఆ ముందు జాగ్రత్త డాడీ అన్నయ్య తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఏమన్నదంటే సరే బిడ్డ తనకి ఇష్టం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం, కానీ ఇష్టం లేదు ఏవి ఇప్పుడు ఆడదానికి ఇష్టం ఉంటేనే కదా మనం అన్నిటికీ ముందుకు వెళ్తాం, కానీ ఆడదానికి ఇష్టం లేదైతే ఏం వెళ్ళలేం కదా మనము. ఇప్పుడు చూస్తే పోలీస్ కేసు అని జరుగుతూనే ఉన్నాయి. అట్లా భయానికి మన ఇంట్లో ఒక చెల్లి ఉంది కాబట్టి అట్లా మూవ్ అయిపోయిండు అన్నయ్య. సరే అనేసి ఏం సంగతి ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుని ఈ విషయం కూడా ఏమి చెప్పలే, కొడుకు పుట్టింది కూడా ఈ విషయం కూడా ఏమి చెప్పలే. సరే బిడ్డ సరే మరి తనకి ఇష్టం ఉంటేనే ముందుకు వెళ్దాం, మా అన్న మమ్మీ హార్ట్ పేషెంట్ అని కూడా చెప్పింది. డాడీ ఏమన్నాడు అంటే కొడుకు పోతే కొడుకు రాడమ్మా, నేను ముందే చెప్తున్నా, నాకు కూడా ఓ బిడ్డ ఉంది, ఏమన్నా నిన్ను ఏమన్నా అన్నాం అనుకో, ఏమన్నా చేసినాం అనుకో మేమందరం ఇంటిల్లాలా వాడతామని కూడా ఆ విషయం కూడా చెప్పింది. సరేరా ఇదేం తేడా ఉందనేసి మమ్మీ డాడీ ఏం చెప్పారు, వదిలిపెట్టేసారా. సరే అన్నాడు. అన్నయ్య వదిలిపెట్టేసిండు, ఆ ఇంటికాడ దించేసేసిండు. 1 అవర్ తర్వాత ఇంటికి వచ్చిండు. సరే ఏమైంది ఏం సంగతి అని ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు నార్మల్గా అన్నది. అది నార్మల్గానే మాట్లాడింది, పెళ్లి పెట్టుకుంది విషయం తెలియదు. మధ్యలో ఎప్పుడు కలిసిరో ఏమని మాట్లాడుకురో ఆ విషయం కూడా మాకు తెలీదు. పెళ్ళికి ముందు ఊకే వీడియో కాల్ చేస్తుందని, ఆ వీడియో కాల్ ఏమని ముందంటే పెళ్ళికి ముందు 3 రోజులు మంచిగానే మాట్లాడింది. ఆ వీడియో కాల్లో కూడా ఏమని మాట్లాడిందంటే ఇంకా చావేందిరా నువ్వు, ఇంకా బతికే ఉన్నావు, పెళ్లి చేసుకొని సిద్ధం అయిపోయింది ఆల్రెడీ. అన్నకు చెప్పలే ఈ విషయం, అంటే ఆ అన్నకి ఈ విషయము అంటే నేను వస్తా అని చెప్పింది, ఆ విషయమే చెప్పింది, మంచిగా మంచిగా మాట్లాడింది. లాస్ట్కి దానికి రేపు పెళ్ళన్నంగా ఏమని మాట్లాడింది అంటే లాస్ట్కి ఇక ఇంకా నువ్వు చావేందిరా నువ్వు బతికే ఉన్నావు అని ఇంక ఇలా కూడా మాట్లాడింది మా అన్నతోని. ఇంకా బతికే ఉన్నావు ఎందుకు ఏంది అనేది కూడా అన్నది అనమాట. సావేందిరా అని అన్నది. అంటే ఏం లేవండి మా అన్నకు గొడవ అట్లా ఏం లేదు. దీనికి మంచోడు దొరికిండు, ఇక ఉన్నోడు దొరికిండు, అయిపోయింది. ఇక ఈయనతోనే ఉన్న రోజులు వాడుకున్నాం, అయిపోయింది. 4 years నుంచి వాడుకున్నాం. గీడేంది అన్నట్టుగా వదిలేసింది అనమాట. కొడుకుని కూడా అన్నారు, అయిపోయింది, దాని మోజు తీరిపోయింది అనమాట, అన్ని తీరిపోయింది. ఇక ఏంది అనేసి నార్మల్గా ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుసు ఈ విషయం, మొత్తం అన్నదమ్ములకు కూడా తెలుసు ఈ విషయం, ఫ్యామిలీ కూడా తెలుసు. ఇక్కడ ఏమైందంటే వస్తుంది అన్నట్టుగా అన్న ఒక మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయింది అనమాట. దాని మాయలో పడి మొత్తం ఫిక్స్ అయిపోయింది. సరే అనేసి ఒక 4 days తర్వాత నార్మల్ ఫోన్ చేస్తా ఉంటే కట్ చేస్తుందంట, ఫోన్ చేస్తా ఉంటే కట్ చేస్తుందంట. అసలు దీన్ని ఏంది బాధ ఏం సంగతి అని వీడియో కాల్లో మాట్లాడితే ఆ విషయం బయటపడ్డది. తర్వాత 2 days తర్వాత నార్మల్గానే ఉండు, మంచిగా ఇంట్లో మంచిగానే ఉండు. దీనివల్ల ఏందనేసి కొంచెం మమ్మీ గురించి కూడా ఆలోచన, హార్ట్ పేషెంట్ ఏమవుతుంది. సరే మండే ఎందుకో పిలిచిందంట, అక్కడ పిలిచే వెళ్ళిండంట అన్నయ్య కాల్ వస్తే. సరే ఏం సంగతి అన్న ఎక్కడికి వెళ్ళిండు, అక్కడ అది ఫోన్ చేసింది, ఎక్కడ పిలిచిందో మాకు కూడా తెలియదు ఆ టైంలో. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఇక ఏం చెప్పిరో అప్పటికే వాళ్ళ అన్నకి ఆమె ఏం చెప్పిందో ఏ విషయం ఏం చెప్పిందో తెలియదు మనకు ఆ విషయం. అది అయితే అక్కడికి వెళ్ళేసరికి కొడుతూనే ఉన్నట్టు అన్నయ్యని ఆల్రెడీ కొట్టేసింది. అది ఏం చెప్పిందో ఆ విషయం మనకు తెలియదు. కొడుతూనే ఉన్నట్టు వాళ్ళ అన్నయ్య మా అన్నయ్యని కొడుతూనే ఉంటా, ఇష్టం ఉన్నట్టు కొట్టిరు మా అన్నయ్యని. బ్యాక్ బోన్ అనేది మొత్తం ఇట్లా కమిలిపోయింది, కాలు దెబ్బ తాకింది, ఫేస్ అంతా మచ్చలు వచ్చేసినాయి. ఇష్టం ఉన్నట్టు మా అన్నయ్యని కొట్టి 4, 5, 6 members కొట్టిరు కలిసి. ఈ అమ్మాయి ఇంకా చెప్పడమో కొట్టడం అక్కడ జరిగిందండి. సరే కుమ్లిపోయినాం. అప్పటిదాకా సైలెంట్, అక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకొని కూడా వచ్చింది మా అన్నయ్య ఇంటికి వచ్చి సైలెంట్గా వచ్చి పడుకోవడం, ఏం కాలేనట్టే ఉండు మా అన్నయ్య ఆ రోజు అనమాట. ఉండేసరికి ఏమైందంటే సరే మార్నింగ్ లేచాడు కదా, లేచి పోయిండు ఆ రోజు బయటికి వెళ్ళిపోయిండు మా అన్న. మళ్ళీ వచ్చిండు, ఈ కొట్టిన దెబ్బలు ఈ విషయం ఏం చెప్పలే. తర్వాత ఇక ఏమన్నదో మళ్ళీ ఇంకేం టార్చర్ పెట్టిందో, మార్నింగ్ కాల్ చేసి ఏం చెప్పిందో తెలియదు అమ్మ ఆ విషయం కూడా మనకి. ఇంకెంత టార్చర్ పెట్టిందో ఆ వీడియో కాల్నే చూస్తేనే అర్థమవుతుంది. అది అంతగానో తిట్టింది మా అన్న, టార్చర్ అట్లా పెట్టింది. మా అమ్మ మా నాన్న ఒక్క మాట తిట్టలేదు, మేము కూడా తిట్టాం మా అన్నయ్యని. మా అన్నని చూడంగానే కిందికి తలకాయ వేసాం. అన్ని ఏవి మా ఇంట్లో తిట్టింది, ఇది ఎక్కడి నుంచి వచ్చి ఇన్ని బాధలు ఇన్ని భరించాలి ఎందుకు అన్నట్టుగా అయిపోయింది అక్కడ మొత్తం. సరే వచ్చింది మంచిగానే ఉంది సరే అనేసి కుమ్లి పోయిండు, చెప్పుకోలేక కూడా పోయిండు. ఆ బాధ పేరెంట్స్ కూడా చెప్పుకోలేక పోయిండు, అంత టార్చర్ పెట్టింది. 20 tablets మింగిండు మా అన్నయ్య. మీ అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు నేను చచ్చిపోతున్నాను సరిత అని చెప్పినప్పుడు అవన్నీ వీడియోస్కు మేము ఏడింటాం అనేసి బయట తీసుకున్న ఆ వీడియో 1 day బిఫోర్ ముందు ఇది కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక అది బిఫోర్ ముందే తీసుకున్నాను అనమాట. ఆ వీడియోస్ కూడా అన్నీ తీసుకున్నాను అనమాట. ప్రతి ఒక్కటి ఇంట్లో నేను ఏడుంటా ఏ చెప్తా, ఇంత శబ్దమైనా సరే కానీ ఏదున్నా ప్రతి ఒక్కటి కాల్ చేసి చెప్తాం అనమాట. శత్రువునైనా సరే అమ్మ చనిపోతారంటే వద్దు కాపాడుతాం కానీ బతికి ఏమనాలంటే ఇక చెప్పాలంటే ఇక మా అన్నయ్య ఊరేసుకున్న ముందు కూడా అసలు అంత హింస ఇచ్చింది.
బతుకు మీద ఇంట్రెస్ట్ లేకుండా కూడా చేసేసింది అనమాట. అంత విసుకొచ్చేసింది అనమాట. వదిలేసుకుని చేతులు కూడా అది ఇంత కాదని కూడా వదిలేసుకుని అనమాట మా అన్నయ్య. అంత విసిగిచ్చింది మా అన్నయ్యని, అంత టార్చర్ పెట్టింది. ఈరోజు వెళ్తే ఏమంటుంది, నా గురించి ఏం చావలేదు అంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమంటుంది అంటే తనే నన్ను రివర్స్కి ఏమంటుంది, టార్చర్ తనే పెట్టిందని అంటుంది. మీ అన్నయ్య ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాడని చెప్తుంది కదా. లేదంటే చెప్పలేదంటే చేసుకుంటానే వచ్చింది కానీ ఇంత అంటే ఇక చెప్పలేము ఇక అది. ఇప్పుడు ఆల్రెడీ మీ అన్నయ్యతో పెళ్లి చేసుకుంటుంది కదా, మీ అన్నయ్య చేసుకోమని చెప్పాడని చెప్తుంది కదా. చెప్పలేదండి, చెప్పలేదు. ఆ విషయం అయితే అస్సలు చెప్పలేదండి, అస్సలు చెప్పలేదు. మా అన్నయ్య చేసుకుంటా అని అన్నది. కొడుకు కూడా అన్నది, అసలు కొడుకుని కూడా అమ్ముకుంది అది, సరదాగా అన్నదంట. మరి ఏంది ఇది మనది? భూమి మీద ఆడవాళ్ళు అందరు ఇట్లనే అంటారా? సరదాగా పెళ్ళిళ్ళు సరదాగా అవుతున్నాయా? ఫ్రెండ్షిప్ అంట, అది ఒకటి ఫ్రెండ్షిప్ అంట. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సరదాగా ఉంటారా? తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ కూడా సరదాగా అన్నదా? మరి వాళ్ళ అమ్మ కూడా సరదాగా అన్నదా? మరి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు పెళ్లి చేసుకుంది అది, రేపు నాడు ఆంటతో వండుకొని కూడా ఇదే చేస్తుందా? మరి సరదాగా అంటదా? అట్లనే చేస్తుందా? ఈడు కాకుండా ఇంకోటి దొరుకుతాడు, అట్లనే అయిపోతుందా? అంటే కన్న కోత తల్లిదండ్రులకి ఇంటికి ఇట్లనే మీద వేస్తారా? ఇట్లనే చేస్తుంది అది. ఎంతమంది జీతాలు ఆగం చేస్తుంది అది, ఎంతమంది ఇల్లు ముంచుతుంది, ఎంతమంది తల్లిదండ్రులు కేసు చుట్టూ పోలీసు చుట్టూ అని చట్టమని తిరగాలి. లేనోళ్ళం మేము, ఎక్కడని తిరుగుతాం, ఏమని తిరుగుతాం మేము? ఏంది పొద్దున్న లేసి కష్టం చేసాం, కన్న కష్టం చేసాం, రాయి కొడతాం, మేము హార్డ్ వర్క్ చేస్తాం మేము. మా డాడీ టెన్షన్ పెట్టుకుంటాడు ముందే, ఏమన్నా అయితే పరిస్థితి ఏంది? ఇప్పుడు మా అన్న పోయిన టెన్షన్ ఏది? మాకు ఎవరైనా రూపాయి ఏది నా ఎవరైనా ఇచ్చేటోళ్ళు ఉంటారా? మాకేమన్నా ఉందా? అందన్న మేమన్నా ఉన్నోళ్ళమ్మా? మేము కాదు కదా, మేము ఉన్నోళ్ళం కాదు కదా. పొద్దున్న లేసే కష్టం. ఇప్పుడు మా నాన్నకి మా అమ్మకి మేమేం తేవాలి, ఏడికెళ్ళి తేవాలి? మన్నుంటే ఏడుకెళ్ళని తెలుసు, ఉన్నదన్నీ ఊడ్చుకుంది. ఆ ఫోన్పేల పైసలు అవన్నీ ప్రతి ఒక్కటి వాడుకుంది అది. మేము ఇప్పుడు ఏం చేయాలి? మా అన్నకి ఏదైనా పెట్టుకొని కూడా మేము, మా దగ్గర ఏమీ లేవు. పొద్దున్న లేసే కష్టం. మా అమ్మ హాస్పిటల్, తనకే కొంత అంతో ఇంతో ప్రతిదానికి ఉంటాయి. లేదన్నా మా మీడియం చెప్పాలంటే రోజుకి ఒక 500 వస్తుంది మాకు డైలీ. అంటే ఈరోజు రేపు ఏదైనా షాప్కి వెళ్తే ఎన్ని ఖర్చు అవుతున్నాయి? మేము ఆ పరిస్థితి, మా బీద కుటుంబం మాది. కాదమ్మా, ఇప్పుడు మీ అన్నయ్య కారు మామూలు క్యాబ్స్ ఉన్నాయి కదా, మరి క్యాబ్ ఏమైపోయిందో తెలియదండి మాకు కూడా ఆ విషయం. ఇప్పుడు మీరు అడగలేదు ఇప్పుడు, ఎందుకంటే క్యాబ్ పోలీసులకు ఇచ్చినామండి, ఏ చర్య తీసుకుంటలేదు. పోలీసులు కూడా తనని కొట్టినానే, పోలీసులు చెప్పాలంటే చట్టం ముందుకు అంటే ఆడదానికే ఉంటుందని నేను అంటున్నా. ఒకటి మాట చెప్పాలంటే మగజాతికి అంతేనా? ఇప్పుడు కొట్టిన తిట్టిన అంటే అసలు ఏంది? ఎంక్వైరీ చేయాలి కదా, అసలు ఒక మాట చెప్పాలి, ఎంక్వైరీ చేయాలి కదా. అంటే ఆడదానికే చట్టం ఉంటుందా, మగవానికి ఉంటుందా చట్టం? అంటే భూమి మీద కానీ ఈ సొంటలకి బలి చేయడం అయిపోతుందా అన్నమాట. ఒక మాట చెప్పాలంటే పోలీసులు కూడా ఈ మాత్రం చర్య తీసుకోకుంటే ఇంకా ఘోరాలు కూడా జరుగుతాయి, ఇంకా జరిగిపోతూనే ఉంటాయి. అసలు చెప్పాలంటే మొగోళ్ళు అనేది ఇంట్లో ఉండరు, ఈ ఆడివి బలి తెగించి పోతాయి. ఇంటిలో ఆడవాళ్ళ మా సొంటలం అయితే ఇంట్లో కూర్చోవాల్సిందేగా ఇసొంటి ఆడలంజలు మచ్చలు తెచ్చినప్పుడు. ఇప్పుడు ఏదైతే పోలీసులు అక్కడ ఇప్పుడు ఎవరైతే ఆ సరిత అనే వ్యక్తి వచ్చినప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళు ఒక దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తే పోలీసులు కొడతామండి, కొట్టకుండా చంపుతామని అంత సిద్ధం అయిపోయినా, అంత కడుపు మసులుతుంది. మా అన్న పులి అండి. ఏమన్నా అయితే కూడా మేము తట్టుకోలేం. ఇంత దెబ్బ తాకితే కూడా మా ఇంట్లో మా అమ్మ మా అమ్మ తట్టుకో మేమే చూపించుకుని మంచిగా ఉంటాం. మా అన్న ఇంట్లో ఒక దెబ్బ తాకింది కూడా ఏ విషయం కూడా చెప్పలేదంటే మా అమ్మ ఏమైపోతుంది అని చెప్పలేదండి. ఏంది ఇది అసలు? అది కొట్టినదికే అంటే మన్న పోయిండు, ఇప్పుడు మన్న తెచ్చిమనండి. మరి పోలీసులు అడగా అడుగుతున్నా నేను. కేసు కూడా ఏం పెట్టకండి, మేము కూడా ఏం పెట్టాను, తీసుకుంటాను, రిటర్న్ కేసు తీసుకొని మన్న ఏం తెచ్చిమనండి, అది తెచ్చిమని చెప్పండి, మేము కూడా తెస్తాము. మన్న పోతాడు, పోయిండు కాడ కడుపు కొడతామా ఏమైనా చేస్తామా, అది మా ఇష్టం. అది అంత కోపం, కేసు నడచలేదు, అసలు ఎంక్వైరీ చేస్తలేదు. 2 days తర్వాత అంటే మేము కార్యాలు చేసుకున్నాక 3వ దిన అయిపోయినాక రమ్మని చెప్పి సరే వచ్చినాం. అసలు కాల్ లేదు, ఏ రెస్పాన్స్ లేదు. ఏంది ఇది? పోలీసులు ఏంటి అమ్ముడు పోయారు అనుకోవచ్చా? అమ్ముడు పోయారేమో మరి అండి. అంత కొట్టినందుకే అంత చర్య తీసుకుంది. ఇప్పుడు మా అమ్మ హార్ట్ పేషెంట్, ఆడేమన్నా పడితే ఎవరు బాధ్యతలు అండి? అంటే ఆడికి పోయిన వాళ్ళు అంతా ఇదే కావాలా, ఇంకోటి దెబ్బలు వినాలండి? ఆడ మేము లోపల పోయాడాలా అంటే మా ఇంట్లో అయ్యిందా, తన ఇంట్లో అయ్యిందా నేను అంటాడు. అదే ఒక పరిస్థితి లేడీస్కే వస్తే మీరు ఎంతమంది మా ఇంట్లో అందరిని తీసుకొని జైలు వేస్తుండే, మమ్మల్ని ఒక మాట చెప్తా, జైలు వేస్తుండే. నీ ఇంట్లో వస్తే అదే పరిస్థితి. అంటే మోగానికి చట్టాలు ఉండవా? భూమి మీద లేరా వాళ్ళు? అంటే వాళ్ళది ఒకటి అది కాదా?
ఏంది అది? కన్న తల్లికి కొడుకుని తీసుకొస్తే ఇప్పుడు మా అన్నం తెచ్చేయమన్నాడు, పోలీసులు అడుగుతున్నా మా అన్నం తెచ్చేయమన్నాడు, దానికే న్యాయం చేయండి. ఏం లేదు, మాకు కూడా ఏం అవసరం లేదు, కేసు కూడా రిటర్న్ తీసుకుంటాం. మా అన్నం తీసుకురండి, మేము కూడా కేసు రిటర్న్ తీసుకుని దానికే న్యాయం చేయండి అని అంటున్నా. పోలీసు శాఖ కూడా నేను అడుగుతుంది ఏంటంటే ఫర్దర్ గా మీకు ఎలా న్యాయం కావాలి? మీరు ఆ బాబు సంగతి కూడా వివరణ సరిగ్గా చెప్తలే. మా అన్నయ్య అమ్మిడోడు అయితే మా అన్నయ్య అలా వివరణ ఏది ఫోన్లోనే డీటెయిల్స్ పెడతాడు. డీటెయిల్స్ ఎందుకు పెట్టలే? అది ఎక్కడన్నా పంపించింది కాబట్టే తెలుస్తలేదు మాకు. ఆ విషయాలు కూడా చెప్పనిస్తలేదు. ఆ విషయాలు తన అందువల్లనే వాళ్ళ బంధువులకే ఎవరికో ఇచ్చింది. కేసు పెట్టాలి కదండి. ఇప్పుడు కన్నా తల్లి అంటే ఇప్పుడు నీకు మొన్న మీ అన్న కొట్టినందుకే ఇట్లా అయ్యిందని మీ అన్నలతో కొట్టించినావు ఒక మాట. మీ ఇంట్లో కూడా అందరికీ విషయాలు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఇప్పుడు మీ అన్నయ్య చనిపోవడానికి కారణం ఎవరైతే అలా ఫ్యామిలీ మెంబర్స్ మీ అన్నయ్య మీద దాడి చేశారు, అదే దానికే డిప్రెషన్లోకి వెళ్ళి అదే కొంచెం సేమ్ గా ఫీల్ అయ్యి చనిపోవడం జరిగింది. సేమ్ గా ఫీల్ అయిందండి. ఇప్పుడు మా అన్న వాళ్ళంటే ఇప్పుడు డాడీకి ఏమైనా చెప్తే భయపడతారు అనేసి. మా అమ్మ హార్ట్ పేషెంట్, ఇంట్లో మీ అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ ప్లస్ అది టార్చర్ పెట్టడం వల్ల కూడా చాలా వాళ్ళ ఫ్యామిలీ అంటే కారణం తల్లి ద్వారానే మొత్తం ఇదంతా నడిచింది. ప్లస్ అలా పెద్దమ్మ కొడుకులు అంటండి 4-5 మెంబర్స్ మొత్తము. తను ఎంత కిల్లాడయి ఇంత చేస్తుందండి చెప్పాలంటే. ఎంత ఇది మరీ దారుణం అండి. అది టార్చర్ తట్టుకోలేక దెబ్బలు కూడా కమిలిపోయింది. నడుము బొక్క అనేది బ్లాక్ అయిపోయిందండి. ఇప్పుడు పోస్ట్ మార్టం చెప్పలేదండి, ఎన్ని డేస్కి వస్తుందో పోలీసే పట్టించుకోవట్లేదు అసలు చెప్పాలంటే. ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇదే కోరుకుతున్నా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇప్పుడు ఒక ఇంటి కడుపు కోత తల్లి తండ్రులు తప్పించి బాధపడేది లోకంలో ఒక 5 days తర్వాత 10 days తర్వాత మర్చిపోతారు. కానీ కన్న పేగు తల్లిదండ్రులు కన్నోళ్ళకి అయితే ఎల్లకాలం కాదు, వాళ్ళు బ్రతికి ఉన్న రోజులు బాధపడతారు. వాళ్ళు ఒక మాట చెప్పాలంటే వాళ్ళ కొడుకుని తీసుకురాలేము. చెప్పాలంటే కొడుకుని తీసుకురాలేము. నేను అడుగుతున్నా రేవంత్ సార్ని గట్టిగా మొక్కుతున్నానండి. మా అన్నయ్యకి న్యాయం జరగాలని ఇదే లాస్ట్ అని గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. పోలీసులు పట్టించుకోవట్లే, ఏ చర్యలు తీసుకోవట్లేదు. మా అమ్మ ఈరోజు అంటే అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్తే రివర్స్ మా మీదకే ఎగురుతురంట, మీ మీదనే అవుతుంది కేసు అని అంటురంట. కొట్టి దబాయిస్తురు అంటుర్రు, బెదిరిస్తురు. ముందే మా అమ్మ హార్ట్ పేషెంట్, అన్న ఇంకేమన్నా అయి పడిపోతే పరిస్థితి ఏంది చెప్పండి, మీరన్నా అదన్నా చెప్పండి. మా అన్న కోల్పోయింది, మా అమ్మకైనా అయితే పరిస్థితి ఏంది? మేము ఉన్నది దిక్కు ఎక్కడ లేదండి, మాకు ఎవరు దిక్కు లేదు, మాకు వెనక ముందు ఏది లేదండి. మాకు ఏమన్నా అయితే మాత్రం పోలీస్ శాఖను అడుగుతున్నా, అదే మా కారణం అయితే మా తల్లిదండ్రులకి ఏమన్నా అవుతే మాత్రం అయితే మీరే బాధ్యతలని గట్టిగా అడుగుతున్నానండి. నేను అడుగుతుంది ఏంటంటే పోలీస్ శాఖను కూడా గట్టిగా అడుగుతుంది ఏంటంటే మా అన్నకి న్యాయం చేయాలని గట్టిగా కోరుతున్నాను. అడిగింది పోరాటం, అది ఎంత టార్చర్ పెట్టింది చెప్పుకోలేక ఎంత కుమిలిపోయిండో, ఎంత ఏమైందో అది మా అన్నయ్య అంత చెప్పుకోలేని బాధ ఉంది. కాబట్టి మా అన్న ధైర్యం ఏదైనా సరే ఒక ధైర్యం చెప్తారు కదా, ధైర్యం కోల్పోడు, అంత కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే నేను చెప్తుంది ఏంటంటే పోలీస్ శాఖ కూడా అడుగుతున్నా, ఒక లాస్ట్ ఇదే లాస్ట్ కావాలి చెప్పాలంటే. మా అన్నయ్య లాంటి వాళ్ళు ఇంకా జరగొద్దు, ఇదే లాస్ట్ చేయాలని గట్టి పడుతుంది. ఇటువంటి ఆడిది ఉన్నాను రోజులు, దాన్ని ఇచ్చిపెట్టిన రోజులు మీరు అయితే నేను చెప్తున్నా ఎంక్వైరీ చేయడం చాలా మంచిదని పోలీస్ శాఖను కూడా కోరుతున్నాను. తన ఇంటికి కూడా వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. తప్పు ఇది చెప్పాలంటే చాలా, ఇంకా ఎంక్వైరీ చేయలేతాడు పిలిపించుడు ఒక్కొక్క మాట మాట్లాడి తప్పండి, చాలా తప్పు. పోలీస్ శాఖను కూడా అడుగుతున్నా నేను గట్టిగా చెప్పాలంటే ఏంటంటే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మా నుంచి మీరు ఇట్లా అయ్యిందని తప్పుగా ఇట్లా గట్టిగా మాట్లాడిరో తన నుంచి కూడా గట్టిగా మాట్లాడాలని నేను అంటున్నా. పోలీస్ శాఖను కూడా చెప్తున్నా, మరీ చెప్తున్నా నేను. మా మీద రివర్స్ పెట్టడం కాదండి, మీరు ఉంటే మీ ఇంట్లో జరుగుతుంది మీరు ఊకుంటారండి. పోలీస్ శాఖ లేడీస్ కి అయినందుకు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ గట్టిగా మొక్కుతున్నాండి. మా అన్నకి న్యాయం చేయండి ప్లీజ్. మా అన్న లాంటి వాళ్ళు ఇంకొకటి జరగొద్దు అని గట్టిగా కోరుకుంటున్నానండి ప్లీజ్. మా అన్నయ్య మంచిగా ఉండేదండి, మంచిగా మాట్లాడుకునేదండి, మంచిగానే ఉండే. ఇప్పుడు మమ్మీకి ఏమన్నా అవుతే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖర్చులకు ఇచ్చేటోడండి. చెల్లె నాకు టైం లేదు, నువ్వు వెళ్ళి చూయించుకో అని చెప్పేటాడు. అన్నయ్య ఎక్కడున్నా కానీ నార్మల్గా ఫోన్ మాట్లాడేది అంతవరకే. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఇంకా క్లోజ్ అయిపోయిండు మంచిగా. మేము కూడా బయటికి వెళ్ళామండి, ఇంకా సరదాగా ఉండే మంచిగా ఉండే. అది ఏమంతా దరిద్రం చుట్టుకుందో కానీ మధ్యలో గ్యాప్ వచ్చిందండి, అది ఇంకెంత టార్చర్, ఇంకా సరిపోలేనట్టుందండి. మా అన్నయ్య పైసలు ఇంకా సరిపోలేనట్టుంది. ఇంకా ఉన్న రోజు పెళ్ళి మూమెంట్ దగ్గరకు వచ్చినాక కూడా ఇంకా వాడుకొని కూడా లాస్ట్కి కూడా వస్తున్నా పెళ్ళి చేసుకునే మూమెంట్లో కూడా మా అన్న కార్లోనే అన్ని పెళ్లి సామాన్లు అన్నీ తెప్పించుకుంది, షాపింగ్ కూడా చేయించుకుంది. మా అమ్మ హార్ట్ పేషెంట్, ముందే
ఇక్కడ మీ అన్నయ్య మరి నైట్ డ్యూటీ డే డ్యూటీ చేస్తాడు మా అన్నయ్య, డే నైట్ చేస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, ఉన్నదంతా దానికి అంటే అంత మాయలో పెట్టుకుందండి. ఇంకెంతమందిని అన్నయ్యలు అంతమందికి ఎంతమందిని పెట్టుకుందో తెలియదు ఆ విషయం చెప్పాలంటే. మా అన్నయ్య అంత పిరికోని చేసేసింది మా అన్నయ్యని చెప్పాలంటే. మా అన్నని అంత పిరికోని చేసేసి మన అంత ఆగం చేసేసి పిచ్చాడు. ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకా వానికి ఇంకా చేసింది. వానికన్నా సిగ్గుండాలి కదా అన్నండి. ఇప్పుడు చేసుకుండు కదా వాడు, సిగ్గుండాలి కదా వానికన్నా. దాన్ని ఇచ్చిపెట్టాలి కదా, వాడిని పోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చిపెట్టాలి కదా దాన్ని. ఇంకొక వాడు కూడా మొగోడే కదండి, మొగోడే కదా వాడు కూడా. ఆయన కూడా వస్తుంది. నేను అన్న లాంటి వానికే చెప్తున్నా, వానికి అతను కూడా చెప్తున్నా, చెప్పాలండి ఇటువంటి ఎవరికి జరగవద్దు. ఇదే లాస్ట్ కావాలి చెప్తున్నా. అన్న వాళ్ళని అందరిని అడుగుతున్నా ఏంటంటే, అన్నకి అందరు కలిసి మీరు అన్న వాళ్ళంతా న్యాయం చేయండి. పోలీస్ శాఖ కూడా అడుగుతున్నా, అందరు కలిసి న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నానండి గట్టిగా, ప్లీజ్ అండి ఇది ఒక మా అన్నకి న్యాయం చేయండి ప్లీజ్. మా అమ్మ హార్ట్ పేషెంట్ అండి, మేము ఏమైనా అయితే మాత్రమైతే మేము తట్టుకోలేమండి. రిక్వెస్ట్ అండి ప్లీజ్, ఇది తీసుకోవాలని అడుగుతున్నానండి. అమ్మ ఏమైంది, మీ కొడుకు ఎందుకు చనిపోయింది అసలు? ఎందుకు చనిపోయిందంటే అది నేను ప్రేమించిన అని పెళ్లి చేసుకున్న దాకా తెచ్చింది. అది పెళ్లి చేసుకుందాము అని షాపింగ్ మాల్ కూడా చేసింది నా కొడుకుని తీసుకుపోయి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము షాపింగ్ మాల్ చేసిపించింది, బట్టలు కొనుక్కుంది, సొమ్ములు సోమందాలు అన్నీ తీసుకుంది. అది తీసుకొని మళ్ళీ లాస్ట్కు ఒక రోజు ముందు ఇంటికి తోలుకొచ్చింది. ఇంటికి తోలుకొచ్చి ఏమన్నదంటే, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటే ఇష్టమేనా అని చెప్పింది. ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత మళ్ళా 4 రోజులకు మా కొడుకు 15 రోజులు అయినాక తర్వాత మళ్ళీ మా కొడుకుని పిలిపించి దారుణంగా కొట్టిపించింది. సోమవారం రోజు చనిపోయే ఒక రోజు ముందు దారుణంగా కొట్టిపించి, ఎక్కడికక్కడ కొట్టిపించి మొత్తము మనిషిని ఇక ఏం పనికి రాకుండా చేసేసింది. ఆయం పట్ల గుద్దిపించింది. తర్వాత ప్లేస్ మళ్ళీ మంగళవారం నాడు మళ్ళీ పోయి వచ్చినట్టుండు. పోయి వస్తే మళ్ళీ గలీజ్గా మా ఫ్యామిలీని కూడా, నా బిడ్డని కూడా గలీజ్గా తిట్టింది. నీ చెల్ల లెక్క అనుకున్నావరా, నీ లెక్క అనుకున్నావరా, గలీజ్గా తిరుగుతాం అనుకున్నావరా అని నా బిడ్డని కూడా వాడుకొని అది గలీజ్గా అన్నది నా ఫ్యామిలీ గురించి కూడా. అది అందుకు దారుణంగా నా కొడుకు మొత్తం తెలియకుండా అన్నీ నింపుకొని, కడుపులో నింపుకొని బాగా ఎమోషనల్ అయ్యి 20 గోళీలు వేసుకొని మొత్తము 20 గోళీలు వేసుకుండు. 20 గోళీలు వేసుకొని మొత్తం ఇక వేసుకొని అవి ఊరేసుకుంటున్నా. నేనంటే వేసుకో, ఇంకా బతుకున్నావురా నువ్వు, వేసుకోరా నువ్వు, ఎందుకు బతుకున్నావురా, సావురా నువ్వు, బతకకురా అని రెచ్చగొట్టేసి ఇక కథం. ఇక మంగళవారం రోజు 10 గంటలకు వచ్చిండు. ఇంట్లోకి పోయి గొల్లెం పెట్టుకొని ఇక అసలు గొల్లెమే తీయలేదంట మా బాబు. ఇక గొల్లెం తీయకుండా ఉండంటే మా అన్న వచ్చిండ అంటే మా బుజ్జిని అడిగితే, ఫోన్ చేస్తే బుజ్జిని అడిగితే ఏమన్నదంటే, అన్న వచ్చిండమ్మా పడుకున్నట్టుందని మా పాప అనుకుంటుందంట. ఇంకా లోపలికి వెళ్ళి ఈ పని చేసుకుండని కూడా మాకు ఏమి తెలియదు. ఇక మా బాబు గురించి మొత్తం దారుణంగా తిట్టింది. అది మొత్తం గలీజ్గా తిట్టేసింది. గలీజ్గా తిట్టుకోవాల 20 గోళీలు వేసుకొని ఇక ఎమోషనల్ అయిపోయి దాన్ని పిచ్చిలా దాని మాయలా పడిపోయి ఇక ఊరేసుకుండు. ఇక లోపలికి వెళ్ళిపోయి ఇక ఏమీ అనుకోలే, ఇక ఎవరి గురించి ఆలోచించుకోలే. అమ్మ నాయన మా అమ్మకి చెప్తే, మా అమ్మ హార్ట్ పేషెంటు, మా అమ్మకు నేను ఏమి చెప్పుకుందని అది ఏమి అనుకోకుండా కానీ సడన్గా వేసేసుకుండు. ఇక ఇంటికి వచ్చినాక తర్వాత చూస్తే నేను సాయంత్రము కూలి పనులకు పోతాం మేము, చేసుకున్న దాకా వెళ్ళని బతుకులు మా ఆయన కూడా కూలికే వెళ్ళి వచ్చేసిండు. మా బాబు ఇంకొక బాబు కూడా పోయిండు. ముగ్గురం వచ్చినాక వాళ్ళు పడుకోనుర్రు. నేను వచ్చినాక అడిగితే, మా బుజ్జిని అడిగితే, అమ్మ ఇంట్లోకించి అన్న ఇంకా బయటికి వెళ్ళలే అని అన్నది. అనే వరకల్లా ఎందుకు వెళ్ళలే ఏం కథ అని మేము చూసేసరికి లైట్లు ఫ్యాను అన్నీ బంద్ చేసి ఉన్నాయి. బంద్ చేసి ఉన్న తర్వాత మేము పోయి చూస్తే ఇట్లా డోర్ కొడితే అనేటోడు, డోర్ కొడితే కూడా సప్పుడు చేస్తలేడని ఇట్లా డోర్ కొట్టి మేము చూస్తే ఇట్లా 4-5 సార్లు గట్టిగా గుద్దితే అప్పుడు డోర్ వెళ్ళింది. డోర్ వెళ్ళిన తర్వాత అప్పటికే ఊరేసుకొని చచ్చిపోయిండు. చచ్చిపోతే మా ఆయన నేను అందరం దబా ఉడవికి తీసి చూసినాం బతుకుండేమని. బతికి కూడా మనిషి లేడు, అప్పటికే అయిపోయిండు. దానివల్ల నా కొడుకు చావు కారణం అదే. సరితా గౌడు గునిగల్లు అని పేరు, గునిగల్లు చావు కారణం అయ్యి ఈరోజు ఏమంటుందంటే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి
ఆడే అమ్ముకోమన్నాడు బాబుని వాడే అమ్మేసిండు. వాడే అమ్మేసి వాడే నన్ను మ్యారేజ్ చేసుకోమన్నాడు అని చెప్పడం జరుగుతుంది. అది వాళ్ళిద్దరికి బాబున్నాడా? బాబున్నాడు. బాబుండు. ఆ బాబుని తీసుకుపోయి కూడా అది వేరేటోళ్ళకి అలా బంధువులకే ఇచ్చుకుంది. అలా బంధువులకు ఇచ్చుకొని ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు చచ్చినోని మీద నా కొడుకు మీద వేరే ఏమేమో చెప్తుంది. అది చచ్చినోడు నా కొడుకు ఇప్పుడు బతికొచ్చి చెప్పడు కదా నా కొడుకు. అన్నీ లేనిపోనివన్నీ ఉట్టించి చెప్తుంది. ఆ చెప్పడం కూడా అన్నీ ఏమేమో నమ్మించినట్టుగా చెప్తుంది. అది కిలాడి, అది మాయ. ఆ లోకం మీద ఆడదానికే మచ్చ తెచ్చిన అలా భూమి మీద ఉండకూడదు. సమాజానికే సిగ్గుసేటు, ఆడదానికే సిగ్గుసేటు. అసలు భూమి మీద బరువు అని ఉంచినా కానీ దానికి కఠినమైన చర్య తీసుకొని దానికి ఉరిశిక్ష వేస్తారా అని సమాజాన్ని నేను కోరుతున్నాను. మీడియా వాళ్ళకు, పోలీసులకు నాకు న్యాయం చేస్తారని నేను కోరుతున్నాను. నా కొడుకు పోయినందుకు నా కొడుకు లేకున్న కొడుకునన్నా నాకు తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సమాజాన్ని, మీడియా వాళ్ళని, పోలీసులని అందరినీ కోరుకుంటున్నాను. తెలియదు, మాకు తెలియదు. అది ఇట్లా తెలియదు మాకు. తెలియకుండా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, మాకు చెప్పలేగా మా బాబు. మాట్లాడేటోడు అన్నీ మాట్లాడేటోడు అన్నీ నన్ను అడిగేటోడు. కానీ ఈ విషయం అయితే, పెళ్ళి అయిన విషయం అయితే మాకు ఎన్నడూ చెప్పలే. నాకు ఇట్లా బాబు పుట్టిండమ్మా అని కూడా ఎన్నడూ కూడా చెప్పలే. ఇప్పుడు మీ బాబు కార్లో ఒక వీడియో మాట్లాడడం జరిగింది. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, అమ్మ దాన్ని మాత్రం వదలకూడదు అన్నాడు. వీడియో మాట్లాడు, మీకు ఏం దొరికినాయి అమ్మ ఎవిడెన్స్ అంటే అందులో దాన్ని ఇడవద్దు అమ్మ. నన్ను ఉన్నప్పుడు మీరు నన్ను ఏ బాధ పెట్టలేదు, నన్ను అంత మంచిగా చూసుకురు, నా వల్లనే మీరు బాధపడ్డారు. కానీ నన్ను ఏనాడు కూడా మీరు నన్ను బాధ పెట్టలేదమ్మా. దాన్ని అయితే ఇడవద్దు. నాకు పుట్టిన కొడుకుని తెచ్చుకొని మీరు సాదుకోవాలి. సేమ్ నా లెక్క పుట్టిండమ్మ నా కొడుకు. ఏ నెల పుట్టినా కానీ యాక్టివ్గా ఉండమ్మ నా కొడుకుని అయితే ఇసిపెట్టవద్దు, మీరు తెచ్చుకొని చదువుకోవాలని చెప్పిండు మాకు. అంతే. ఎవరికి అమ్మిందో అదే అమ్మింది, నా కొడుకు అయితే అమ్మలే. అదే అమ్ముకొని నా కొడుకు మీద బదనాం లేపుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు మాకు కోపం వచ్చి, ఎమోషన్లు వచ్చి, ఇప్పుడు మేము మా ఫ్యామిలీ వాళ్ళు అంటే మా మొగోళ్ళు రాలే కానీ మేము లేడీస్ ఏం పోయి కూడా కొట్టలేదు దాన్ని. ఇట్లా పట్టిన అందుకే మీకు రివర్స్ కేసు పెడతాము, మిమ్మల్ని అందరిని తీసి బొక్కలేసి పెడతాము అది అని అనడం జరుగుతుంది పోలీసు వాళ్ళు అని జరుగుతుంది. మీరు మళ్ళీ రిటర్న్ కేసు మీ మీద పెట్టవలసి వస్తుంది. మిమ్మల్ని బొక్కలేసినకి రిటర్న్ కేసు పెడతా అని అంటారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు మేము కొట్టినందుకే మేము చనిపోయింది అని నేను అన్నా సార్. నేను అన్నా సార్, నా పిల్లగాడు చచ్చినందుకు నాకు కడుపు కోత మిగిలిచ్చింది కాబట్టి నాకు ఎమోషనల్ అయ్యి మేము కొట్టినాం. మరి మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? నాది కడుపు కాదా సార్? నాది కూడా కడుపే కదా సార్. ఇలా అదే ఈ రోజునే అది చచ్చిన ఉంటే మీరు ఉందురా, నా ఇంటి మీదకి వచ్చి పెంక లేకుండా చేస్తుంటారు మీరు. ఇలా నాకు మగ పిల్లగాడు కానీ న్యాయం లేదా? ఆడదానికే ఉందా న్యాయం, మగోళ్ళకు లేదా అని నేను కూడా అన్నీ అనడం జరిగింది సార్. జరిగితే మిమ్మల్ని అందరిని గుద్ద వాళ్ళ కొడతా, బొక్కలు వేస్తా, రిటర్న్ కేసు పెడతా, మీ ఫైల్ తీసి అక్కడ పడేస్తా అని అనడం కూడా జరుగుతుంది పోలీసులు. అసలు చూడలే, ఫోటోలనే చూస్తున్నాం మేము. ఫోటోలనే చూసినాం, రియల్గా అయితే చూడలే. ఇంకా ఉండేటోడు ఉండు కానీ ఒక 4 ఏళ్ళు మన్యగూడెంలో ఉండు. ఎందుకంటే అమ్మ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా సెటిల్ అయ్యేదాకా ఉండి మళ్ళీ ఆడికి వస్తానన్నాడు. నిన్న మొన్ననే వచ్చిండు నా కొడుకు. ఎప్పుడు మా మామ చనిపోక ముందుకు వచ్చిండు. నిన్న మొన్న మా మామ చనిపోయిండు. అంత ముందుకు వచ్చిండు. ఇక్కడనే ఉండు, ఇక్కడనే 3 క్యాపులు తీసుకొని నడిపించుకుంటా ఉండేటోడు. నడిపించుకుంటా ఉన్నోన్ని ఇట్లా ఇక నిన్న మన దాకా ప్రేమించినట్టుగా నటించి ఆయనతోటి ఎన్నో వేషాలు వేసి గుళ్ళల్లో పోయి పెళ్లి చేసుకొని గుళ్ళకు గోపురాలకు అన్నీ తిప్పించుకుంది, ఖర్చు పెట్టించుకుంది. దాంతోటి పైసలన్నీ 4 ఏళ్ళ పొద్దుసాంతి చేసి దానికే పెట్టింది సార్ పైసలు. అయితే ఇంట్లో క్యాపు నడిపించేటోడు ఇప్పుడు అక్కడ చిన్న ఒక షాప్ పెట్టిండు. ఇంకంతా పని చేసి దానికే పెట్టిండు. ఇక మాకు ఇంట్లోకైతే రూపాయి ఇయ్యలే. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ సార్. పెద్ద ఆయన బిడ్డ నడిపామే, ఇంకొక చిన్న ఆయన కొడుకు.
అసలు మీకు చనిపోయే ముందు ఎలాంటిది ఏం చెప్పలేదమ్మా అసలు మీతో ఎలాంటి ఏం మాట్లాడే ప్రయత్నం చేయలేదు అసలు? ఏం చేయలేదు సార్. మేము క్యాప్ పోతుండగా వస్తుండగా అనుకున్నా కానీ ఈ పరిస్థితి వచ్చిందమ్మా నాకు ఇయ్యాలా, మీరు నాకు అండగా ఉండాలి, మీరు నాకు న్యాయం చేయాలి అని ఒక్క మాట కూడా నాకు ఎన్నడూ చెప్పలేదు సార్. చచ్చిపోయేదాకా కడుపులో పెట్టుకొని కుమిలి 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 వల్ల చచ్చిండు సార్ దొమ్మర్ల. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఏం కోరుకుంటారు? మీకు ఎట్లా న్యాయం కావాలి? ఏం కోరుకుంటున్నా అంటే ఇప్పుడు ఏ అమ్మ నాయన కూడా ఇంత ఘోరంగా కావద్దు. అందరూ తల్లందరం కన్నా తల్లులమే. నా కొడుకుకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి అని నేను కోరుకుంటున్నా. న్యాయం చేయాలనే కోరుకుంటున్నా. దానికి మరణశిక్ష పడాలి. నా కొడుకు పుట్టిన కొడుకు కావాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుందమ్మా ఆమె? చేసుకుంది, మళ్ళీ పెళ్లి చేసుకుంది. అది ఇప్పుడు ఏమంటుందంటే ఏదో సరదాగా అన్న పిల్లని అంటుంది. అది సరదాగా అంటదంట. అది సరదాగా కన్నోళ్ళు అంట. సరదాగా కన్నా నేను పిల్లని, నేను నిజంగా కనలే, ఏదో సరదాగా అన్నా, సరదాగా ఉన్నాం మేము 4 ఏళ్ళు అని చెప్తుంది. చెప్పడం కూడా జరుగుతుంది. పోలీసులు కూడా గింత ఎంక్వైరీ చేస్తలేరు, ఏమి చేస్తలేరు మాకు. గింత కూడా ఇప్పుడు 5 రోజులు అవుతుంది మేము కేసు పెట్టొచ్చి, ఒక్కనాడు కూడా వచ్చి మాకు ఎంక్వైరీ చేయలేదు, ఒక ఫోన్ కాల్స్ కూడా చేయలేదు. ఇప్పటికి ఏది అనేది చర్య తీసుకుంటలేరు దాని మీద. ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకోమని కూడా మీ కొడుకే చెప్పిండని చెప్పి ఒకటి అంటా ఉన్నారు. అయితే ఒకవేళ అట్లా చెప్తే మరి ఈయన ఎందుకు చనిపోతారు అనేది ఎవరైనా ఆలోచిస్తున్నారు, లేకపోతే మీరు స్టేషన్లో ఇట్లాంటి ఏమన్నా అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? అడిగితే మమ్మల్ని లోపలికి రానిస్తలే కదా సార్, దాని దగ్గరికి పోనిస్తలేరు, దాన్ని అడగనిస్తలేరు. దాన్ని కొట్టినందుకే ఆయనకు అంత కోపం వస్తుంది. మరి నా కడుపు మునిగి నాకెంత బాధ ఉండాలి? నా కడుపు మునిగింది ఇవాళ. నా కడుపుకు మరి ఎవడన్నా బాధ్యతుడా? ఎవరన్నా నాకు ఇప్పుడు తెచ్చి పెడతాడా? నాకు ఎద్దంత కొడుకు చచ్చిపోయిండు. నాకు ఎవరేం చేస్తారు? నాకు చేత కాదు. నాకు ముందే నిమోనియా వచ్చింది, ఎంజియోగ్రామ్ అయింది, హార్ట్ పేషెంట్ని. ఇప్పుడు నా బుక్కు కూడా ఉంది, నెలకు ఏ బుక్కు. మరి నా పరిస్థితి ఏంది? నాకు పుట్టిన కొడుకుని ఇస్తారా ఇయ్యరా? న్యాయం చేస్తారా చెయ్యరా? అది అనేది ఒకటి కోరుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి, మీడియా వాళ్ళ నుంచి నాకు సహాయం చేస్తారనే నేను అనుకుంటున్నా, న్యాయం చేస్తారనే ఇది ఒకటి కోరుకుంటున్నా. ఇక మీ అబ్బాయి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు మీకు ఏమైనా చెప్పడం జరిగింది అసలు? ఏం చెప్పలేదు సార్, రీసెంట్ ఇష్యూ ఏం చెప్పలేదు. ఈ సచ్చినాకనే ఆ సెల్ల ఆ పాస్పోర్టు రాసిపెట్టి ఆ నెంబర్ రాసిపెట్టిండు కాబట్టి అది తీసినాకనే ఇదంతా వెళ్ళింది సార్, ఈ చిప్ అంతా వెళ్ళింది. అప్పటిదాకా ఏది మాకు తెలియదు. వాళ్ళ సెల్లల్లో ఏముందో మాకు తెలియకుండా మననే పెట్టిండు. అంతా తీసి సచ్చినాకనే సత్య ముందర అన్నీ రాసి పెట్టిండు మొత్తం. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిందంట మీ కొడుకు పెళ్లి చేసుకొని. 4 సంవత్సరాల నుంచి మీకు తెలియదు. ఆల్రెడీ మీకు మనమోడు కూడా ఉండడం వాళ్ళు అన్నారు. అంతకుముందుకు నేను నమ్మలేదు. అయితే నేను ఉన్నదా లేదా అని నమ్మలేదు. నిన్న పోయి దవాఖాన నుంచి సబ్ టికెట్ తీసుకొచ్చిన, ఆల్రెడీ తీసుకొచ్చిన. 5 రోజులు ఉన్నారు అందులో. నార్మల్ డెలివరీ అయింది. 2 కిలోల 7 గ్రాములు ఉన్నాడు బాబు కూడా. అది కూడా మంచిగా ఉన్నాడు అన్నారు. వాళ్ళ కూడా అన్ని ఇళ్ళల్లో ఉన్నారు. 5 రోజులే ఉన్నారు. దవాఖాన కూడా ఎక్కువ లేరు. తీసుకొని పోయి మరి ఎవరికి ఇచ్చారు ఏం కథ అదేమంటుంది. ఇప్పుడు నేను తీసుకుపోయినా నీ కొడుకే అమ్మినా అన్నప్పుడు నువ్వు కన్న తల్లివి, నువ్వు కేసు ఎందుకు పెట్టలేదే? కొడుకు అమ్మితే తండ్రి అమ్ముతున్నాడు, ఆయన ఇచ్చిపెట్టినప్పుడు పిల్లని తీసుకుపోయి ఆడ అమ్ముతున్నప్పుడు నువ్వు కేసు ఎందుకు పెట్టలేదు? నీకు సిగ్గు శరం లేదా? అని తీసుకుపోయినప్పుడు నీకు మొగని మీద కేసు పెట్టాలి. కానీ కడుపు తెరిచి కన్నా నేను అన్నికి ఎందుకు ఇస్తాను? నేను నా కొడుకు నాకు కావాలని ఎందుకు అనలేదే బద్మాష్? ఒకవేళ నిజంగానే ఇప్పుడు మీ కొడుకు అమ్మినట్టయితే ఆమె కేసు పెట్టాలి. మళ్ళీ నువ్వు అమ్మినావు కాబట్టి మూసుకొని నీ ఆనికి సచ్చినోని మీద చెప్పడము ఇది న్యాయమేనా? ఇది అన్యాయమా? అంటే ఆడు చచ్చిండు కాబట్టి ఆయన మీద అన్ని తూర్చి చేస్తున్నారు. దాని మాట చెప్పి అందరూ కూడా దాని మాట నమ్మకం పెట్టిందంటే సచ్చినోడు ఉంటే ఎవిడెన్స్ ఉన్నది కదా మా దగ్గర, అన్ని పెట్టిండు కదా, మళ్ళీ న్యాయం ఉన్నది కదా. నువ్వు ఎంత బాధ పెడతావు, వాడు ఎంత ఏడ్చాలి? బద్మాషి నా కొడుకు అనేది ఉన్నది ఏముంది? ఎంతమందిని చేసినావు బయట? ఎప్పుడు మాట్లాడండి మీతో చివరిసారిగా మీ కొడుకు? ఎప్పుడు మా చివరిసారిగా అంటే రోజుకు మాత్రం పనికి పోతాప్పుడు ఒకసారి డోరు గుద్దేది. అయ్యా అంటే అన్నది అంతే. తిన్నవా అంటే తింటే కానీ పో అని అనేది అంతే. ఇంతవరకు కానీ ఇంకేరే మాట లేదు. ఎలా ఉండేవాడు మీ కొడుకు అందరితో? ఇక్కడ మంచిగా ఉండేది, అందరితోటి హ్యాపీగా ఉండేది. ఆడు వచ్చిందంటే అందరిని కలుపుకునేది. ఆడు ఎవరిని తిట్టకపోయేది, ఏం చేయకపోయేది. అందరూ వచ్చిరంటే వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ, వాళ్ళ మేనత్తలని అందరిని వేసుకొని వాళ్ళకొట్టి ఏదో
ఇంత థమ్స్అపే కానీ అని తెచ్చి ఎంజాయ్ చేసుకొని కూర్చున్న బాపతి అది. ఎవరిని తిట్టింది లేదు, ఎవరిని చేసింది లేదు, అందరితోని మంచిగా హ్యాపీగా వాడుకొని పోయే మనిషి అతను. ఇప్పుడు మరి నీ కొడుకే ఆ అమ్మాయిని మీ ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి ఉందో మీ గోవర్ధన్ వాళ్ళ వైఫ్, ఆ అమ్మాయిని మీ కొడుకే ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పి ప్రోత్సహించాలని చెప్పి కూడా చెప్తున్నారు కదా. మరి ఎంత ఈడ్చిన దేవాన దేవతలాడైనా నా పిల్లాన్ని నువ్వు చేసుకోవని అన్న మూర్ఖుడు ఉంటాడా? అది న్యాయం వాళ్ళకి తెలవాలి కదా, పోలీసు శాఖ కూడా తెలవాలి కదా. పిల్లాన్ని ఇంకోనికి ఇస్తాడా? ఒకవేళ ఇస్తే ఎందుకు చనిపోతాడు? వాడు ఎందుకు చచ్చిపోతాడు? అది నాకు ఇష్టం లేనప్పుడు వాడు ఎందుకు చేస్తాడు? ఈ నీతో కొట్టిపిచ్చుడు ఎందుకు? నీ ఊరలతో పిలిపించడం ఎందుకు? వాళ్ళ నాన్న హింసెందుకు? నువ్వు తిట్టడం ఎందుకు మావని? మరి ఇప్పుడు పోలీసులు ఏం చెప్తారు మీకు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటిదాకా కానీ ఇవాళ మేము పోయినాం పోలీస్ స్టేషన్కు. వాళ్ళు ఎసెంటి ఫోన్ కాల్ కానీ మేము చేస్తామన్నారు. ఫోన్ కాల్ కానీ ఇంకివేరు కానీ ఎసెంటిది కూడా చేయలే. నువ్వు ఉన్నావు ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఇచ్చినాం, పోలీస్ శాఖకి ఇచ్చినాం. ఇప్పుడు మేము తెచ్చిన ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నది? ఇది హాస్పిటల్లో ఉన్నది, కరెక్టా నిజమా? ఇది ఎవరు, ఏం కథ, ఎక్కడి నుంచి చేసిరు, ఎవరు, ఎక్కడ డెలివరీ ఎన్నడూ అయిందని వాళ్ళు ఎంక్వైరీ చేయడం లేదు. ఏం చేయాలి? ఇప్పుడు పోతూ ఉంటే పిల్లబడతా ఉంటే లేదు. ఇవాళ పోయిన వాళ్ళు ఫోన్ చేయకుండా ఏమైంది, ఏం కథ అని పోయి మాట్లాడితే వస్తుంది పట్టుకొచ్చినాం, అది చేసినామంటే సరే సార్ మాట్లాడండి సార్. మళ్ళీ ఏమంటాడు? అన్నీ మీ మీదే చెప్తుందా అంటే మళ్ళీ సచ్చినోని మీదే చెప్పకుంటే నా మీదే చెప్తుందా సార్? సచ్చినోని మీదే చెప్తుంది అన్నీ. అది బరాబరి ఉన్నది, అంతా తెగిరిసింది ఉంది కాబట్టి అది నా కొడుకు మీద చెప్తుంది. ఇప్పుడు నా మీద చెప్పకుంటే మన మంది మీద చెప్తా సార్? ఆమె మీద చెప్పుకుంటుందా? అంత ఇతరుల మీదే బూరు తెలుస్తుంది. మరి పోలీసులు లాస్ట్ చివరిగా ఏమంటారు? మీకు ఎలా న్యాయం చేస్తామంటారు? సంతకాలు అంటారు అంటే ఏంది అసలు? ఏం సంతకాలంటే ఏందని అంటే దానికి అంటే ఇద్దరికి సాక్ష్యం కావాలంట. ఏరే వాళ్ళు వ్యక్తం లేక అంటే అది దాని కురూపు ఇది చెప్పేది దాన్ని బట్టి వాడు రాసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తానని అంటారు. కోర్టుగా అంటే మీ కొడుకు సంపాదించిన డబ్బులన్నీ ఆమె తీసుకున్నదని అంటున్నారు కదా, ఆమె ఏం చేస్తుంది అసలు? అది హోమ్ గార్డ్ లేక చేస్తుంది, ఏమైనా సెక్యూరిటీ లేక ఇప్పుడు బస్ స్టాండ్లల్లో ఏమో దగ్గర చేస్తుంది. అది గవర్నమెంట్ ప్రైవేటే కండక్టర్ కింద చేస్తుంది. ఇప్పుడు నా కొడుకు వచ్చిన పైసలు మొత్తం 4 క్యాబ్ల నుంచి మొత్తం కడిగేసింది. అది 4 క్యాబ్ల నుంచి ఒకటికి వచ్చింది, ఒకటి పోయింది. ఇక లాస్ట్కి వచ్చాక బయట దగ్గర తెచ్చుకోతారు, రెడ్డిషన్ తెచ్చుకుంటారు. సొంతం ఉండే ఓన్గా 3 ఇక బయట తెచ్చి ఈ విధంగా నడిపించిండు. ఈ విధంగా నడిపిస్తే ఈ పైసలన్నీ ఏం చేసినావేమో మళ్ళీ 4 ఏళ్ళ నుంచి నీ అమ్మ నువ్వు అన్నీ కడిగేసుకున్నారు కదా. మళ్ళీ మాకేం ముచ్చట కానీ మా కొడుకు కానీ 10 పైసలు ఇచ్చింది కాదు, వాడు 10 పైసలు తిట్టినోడు కాదు, కొట్టినోడు కాదు మా కొడుకు. ఇంకో ఈ విధంగా బాధ పెట్టినావు. ఎల్ల న్యాయం చెప్పు? పోలీస్ శాఖ కూడా నిజంగానే అంటే పెళ్ళి చేసుకున్నాడు నేనే ఆయనే చెప్పిండంటే ఎవడన్నా నా పెళ్ళాన్ని ఇస్తున్నా చేసుకో అనే మూర్ఖుడు ఉంటాడా? పోలీస్ శాఖ కూడా నమ్ముతుందట. ఇప్పుడు మీ మనవాడు ఆచూకి మరి తెలిసిందా అంటే ఎవరికి అమ్మిరు ఏందని పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అలే పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఆమె చెప్పిన మాటనే చెప్తారు కానీ నువ్వు ఎక్కడిచ్చినావు ఏం కాదని ఇంట్రా కేసు కరెక్ట్ చేస్తలేరు. గట్టిగా ఇంట్రా కేసు అంటే ఎట్టంటే నువ్వు అమ్మింది కరెక్టే, నువ్వు చేసింది నీ దాపడం ఎందుకు, నీ పెళ్లి చేసుకోవడం నువ్వు దొరకపోవడం ఎందుకు, వీడు ఎందుకు తెస్తాడు అనేది దాన్ని నిలదీస్తలేరు. బ్రో ఏం పేరు? బ్రో పేరు వేణు అన్న. ఓకే, ఇప్పుడు గోవర్ధన్ అటువంటి మీ అన్న అవుతాడా మీకు? అన్నయ్య అవుతారు, పెద్ద అన్నయ్య. అందరికంటే మా ఫ్యామిలీలో పెద్ద అన్నయ్య ఆయననే. మాకు ఏమైనా కావాలన్నా ఆయననే, మేము ఏమైనా చేయాలన్నా ఆయననే ఫాదర్గా ఉంటారు. ఫ్రంట్ ఆఫ్ ఆల్ పెద్ద అంటే మా ఫ్యామిలీలో పుట్టిన బాయ్ అంటే ఆయననే. ఇప్పుడు ఎట్లా ఉండేవాడు? ఇప్పుడు గోవర్ధన్ మీ అన్న ఎట్లా ఉండేటోడు? అసలు ఆయన ప్రవర్తన ఎట్లుంటుంది? 4 సంవత్సరాలు అయిపోయి మరి పెళ్ళి అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, మీకు తెలీదా? 7 నెలల కొడుకున్నాడు, ఇది కూడా తెలీదా? అంటే బయట బాగా వార్తలు ఏమి వినిపిస్తూ ఉన్నాయి అంటే 4 సంవత్సరాలు పెళ్ళి అయిపోయినా కూడా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటుందని అంటా ఉన్నారు. 4 సంవత్సరాలు అంటే అన్న ఫాదర్గా బయట ఉండేటోడు. అన్న బయట ఉండేటోడు, బయట అంటే ఇక నార్మల్గా ఎక్కడికి వెళ్ళాడు అంటే బయట రోడ్ పైన ఉన్నప్పుడు పిలుస్తాడు, పోతాం, తిరుగుతాం, కలుస్తాం, వస్తాం. ఏమైనా ఉంటే ఇక్కడ ఇంటికన్నా కూర్చుంటాం. ఇక్కడ వచ్చి మాతో కలిసి కూర్చుంటాడు, మాట్లాడతాడు, ఫాదర్గా ఉంటాడు అన్న. ఇది ఎట్లయిందో మాకు ఇంకా షాకింగ్ ఉంది. ఒక అమ్మాయి వల్ల అన్న ఇంత అయిందంటే అన్న చాలా స్ట్రాంగ్, ఎంతమంది వచ్చినా ధైర్యంగా ఉండి నిలబడతాడు అన్న. ఇప్పుడు ఎవరైనా కొడతానికి వచ్చినా ఒక్కడే నించుంటాడు, ఏది స్ట్రాంగ్ ఉంటాడు అన్న.
సో అంటే ఎట్లా అనిపించింది బ్రో? నిజంగా ఇది ఒక బాధాకరమైన విషయమే. నిజంగా ఎవరికైనా బాధేస్తుంది. అంటే అన్న చనిపోయిండు, ఉరేసుకున్నాడు ఒక అమ్మాయి వల్ల అని ఇట్లాంటివన్నీ తెలిసిన తర్వాత నిజంగా ఏమనిపించింది బ్రో? అసలుకి ఇంకా డ్రీమ్ లాగానే ఉందన్న. మేము నమ్మలేకపోతున్నాం అన్న చనిపోయిందంటే. మాకే ఫర్దర్గా మాకు ఏమైనా సజెషన్స్ అయినా ఏవైనా ఇస్తారు అన్ననే. ఇప్పుడు మా డ్రీమ్స్ ఏమైనా ఫ్యూచర్లో ఏం చేయాలి, మాకు ఏమైనా అవసరం ఉంటే ఇట్లా చేయాలి, నేను ఇన్ని బిజినెస్ పెట్టి లాస్ అయినారా, నాకు ఇట్లా అయ్యింది, మీరు ఎవరిని నమ్మకూరి ఇట్లా వేయరి అనేది మాకు ఏదో ఇంకా కొంచెం ఇన్స్పిరేషన్ ఇస్తారు అన్న. అట్లాంటిది మాకు అన్న ఒకటే సడన్గా ఇట్లా అయ్యే వరకల్లా మాకు ఇంకా నమ్మలేక ఉంది. అట్లాంటిది ఒక అమ్మాయి వాళ్ళకి ఇట్లా చేసినట్టే ఇంకా అదిగో అసలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఏం చేస్తే మీ అన్న వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందంటే అసలు ఏం చేయాలంటే? ఏం చేయాలంటే మా అన్నకి జరిగినట్టు తనకి జరగాలి, మాకు న్యాయం కావాలి కదే. మా అన్న జరిగినట్టు తనకు కావాలి. 7 నెలల బాబుని మీకు ఇచ్చేసారు, అసలు ఏమంటున్నారు? మాకు బాబుని ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు పోలీస్ వాళ్ళని అడిగితే ఇంకా మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మార్నింగ్ సంతోష్ అన్న వాళ్ళు ఈయనండి అన్న వాళ్ళు వచ్చి కాల్ చేసినప్పుడు అప్పుడు అన్న సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు పోలీస్ స్టేషన్ అని అంటే అప్పుడు వెళ్తే అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. అప్పుడు దాకా మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ లాస్ కూడా మొత్తం అమ్మాయి అనుకూలం, అమ్మాయి సైడ్ ఉన్నాయి ఎక్కువ లాస్ అన్నీ. ఇప్పుడు అబ్బాయి సైడ్ నుంచి ఏం తప్పు లేకపోయినా సరే కూడా అమ్మాయికి ఎక్కువ లాస్ రెగ్యులేషన్స్ అన్నీ అమ్మాయికి, అన్నీ ప్రతి రూల్ అన్నీ అమ్మాయికి అనుకూలంగానే ఉన్నాయి. ఒక్కటి కూడా బాయ్స్కి ఒక్క లా కూడా అనుకూలంగా లేదు. ఒకవేళ ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో నించుంటే వాళ్ళని నించోబెడుతున్నారు, మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేస్తారు, ఎందుకు ఇంతమంది ఉంటున్నారు అని చెప్పేసి. మళ్ళా అన్న అస్సలు ఇంకా నమ్మలే అన్న. అంటే చనిపోయిండు అని మీకు ఎప్పుడు తెలిసింది బ్రో? ఎట్లా తెలిసింది? చనిపోయినని మాకు 6:30, 7కి అట్లా తెలిసిందన్న. మాకు అన్న కాల్ చేశాడు ఇట్లా అన్న అని చెప్పేసి. మేము అంటే నార్మల్గా అన్న అంత ఫుల్ ధైర్యంగా ఉంటాడు, నార్మల్గా ఆపుతున్నారేమో అని చెప్పేసి మేము వెళ్ళినాం. బట్ ఆడికి వెళ్తే అన్న చనిపోయి బెడ్ పైన వండుకొని ఉన్నాడు. ఇంకా మేము నమ్మలే అప్పుడు. ఇక్కడ దాని తర్వాత డాక్టర్స్ వచ్చారు, పోలీసెస్ వచ్చారు. ఇంకా మొత్తం అన్న వాళ్ళ మ్యారేజ్ అయిన ఒక 1-2 days ముందు వెళ్ళిండు అనుకుంటా అక్కడికి. వెళ్తే అక్కడ అన్నని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి కొట్టిరు. ఆ కొట్టిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం బ్రదర్. వాళ్ళు ఎవరు కొట్టిరో తెలిసింది అనుకో మేము వాళ్ళని పక్కా కొడతాం. ఇది న్యాయం వల్ల అయ్యే పని అయితే కాదు. కొట్టింది అయితే వాళ్ళు ఎంక్వైరీ ఓంగా చేసేవాళ్ళు ఎవరు కొట్టిరని. ఆ కొట్టింది మాత్రం మాకు తెలియాలి, మేము ఎట్లా ఎంక్వైరీ చేసుకుంటాం. వాళ్ళు కొట్టిన వాళ్ళ మాత్రం మేము వదిలిపెట్టాము. అయితే ఈయన ఫస్ట్ ఈమె వచ్చిందంట ఇంటికి. అయితే వీళ్ళు ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదంట. అయితే బ్రదర్ మొన్న అక్కడ వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్న తమ్ముళ్ళతోటి వాళ్ళ బ్రదర్స్ తోటి ఈయన నన్ను టీజ్ చేస్తున్నాడు అని చెప్పేసి కొట్టించిందంట. అంటే ఆల్రెడీ మరి కొడుకున్నాడు కదా, ఎట్లా టీజ్ చేస్తున్నాడు? కొడుకును వేరే వాళ్ళకి అమ్మేసారు అన్న అప్పుడే. అమ్మేసింది కొడుకు ఆమె. ఇప్పుడు ఇప్పుడు మీ అన్న అమ్మేసిందని చెప్తున్నారు కదా బయట. మా అన్న అమ్మేసిందని ఏమైనా ప్రూఫ్ ఉందా అన్న? అన్న అమ్మేసిందని ప్రూఫ్ లేదు, ఆమె అమ్మేసిందని ప్రూఫ్ ఉంది కదా. అన్న వీడియోలో చెప్పిండు ఆమె అమ్మేసింది అని చెప్పేసి చెప్పిండు. వేరే వాళ్ళకి ఇచ్చేసింది అని చెప్పేసి చెప్పింది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ వస్తాయని అన్న ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్కటి అన్ని వదిలిపెట్టి ఫోన్ లో ఉన్నాయి అన్న ప్రూఫ్స్ అన్ని. ఇంకా చాలా ఫర్దర్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మేము పైన ఉన్న ప్రూఫ్స్ అన్ని మా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి మేము జల్దీ చేసుకున్నాం. ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఫోన్ లో. బట్ ఫోన్ వాళ్ళు తీసుకెళ్ళి, లేదంటే మేము అన్ని ఫస్ట్ 3 days మేము పోలీస్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో లా ప్రకారంగా వెళ్దామని చెప్పేసి ఆగినాం. 4th day పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు మీ ఆమెని సరిత అనేటువంటి అమ్మాయిని మీ అన్ననే నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పి ప్రోత్సహించండి అంట. వేరే పెళ్లి చేసుకోమంటే అన్న ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తాడు, ఆమెతో ఎందుకు కొట్లాడతాడు, అలా అన్న తమ్ముళ్ళతో దెబ్బలు ఎందుకు తింటాడు, ఇవన్నీ ఎందుకు చేస్తాడు అన్న? వీడియోలో అన్నాడు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నా కన్నయ్యని ఇంకా నన్ను ఎందుకు ఎట్లా వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది నీకు అని ఎంతో బాధగా అన్న. ఎప్పుడు చూడలే అన్న ఏడవడము. మేము పుట్టిన ఎంత 20 years అవుతుంది, 20 years ఒక్కసారి చూడలే అన్న కళ్ళలో కన్నీళ్ళు. ఫస్ట్ టైం అన్న అంటేనే నమ్మబుద్ధి అయితే లేదు, అన్న ఏడ్చిందంటే నమ్మబుద్ధి అయితే లేదు. అట్లా చేసింది ఆమె.
మొత్తంగా గోవర్ధన్ వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ తోటి మాట్లాడిన తర్వాత అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ కేసుని అంతా కూడా మళ్ళించి తప్పంతా కూడా గోవర్ధన్ సైడే ఉందన్నటువంటి సన్నివేశాలు కూడా పోలీసులు తీసుకొస్తూ ఉన్నారు. సో వీళ్ళ బాబుని అమ్మడం కావచ్చు, ఆ సరితని వేరే పెళ్లి చేసుకోమని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా తాను చేయలేదని చెప్పి ఆ వీడియోలో కూడా పూర్తిగా వీళ్ళకు వీడియోలో చిత్రీకరించి వీళ్ళ అమ్మా నాన్నను మిస్ అవుతున్నట్టు, నేను మీ తప్పు చేస్తున్నాను, మీరు నన్ను చిన్న పంచులు కూడా ఏ చిన్న దెబ్బ తాగకుండా నన్ను చిన్నగా ఇబ్బంది పెట్టకుండా కూడా పెంచిర్రు, నేను ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిపోతున్నా అని చెప్పి తన ఆ బాధనంతా కూడా దిగమింగుకొని తాను ఉరేసుకొని చనిపోయిండే తప్ప వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ చెప్పలేదు. సో సడన్గా మేము వెళ్ళి అక్కడ అంటే ఇంట్లో ఉన్నాడేమో అనుకొని మేము వెళ్ళి డోర్ కొట్టి తీసేసరికి అతను చనిపోయి ఉన్నాడు. అప్పటికే మేము తీసేసరికి చనిపోయిండు. అంతకుముందు ఈ సరిత వాళ్ళ అన్నదమ్ములతో చెప్పిపించి మా కొడుకునంతా కూడా కొట్టించిందని చెప్పి కూడా ఇట్లాంటి విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. కానీ ఏదైనా కూడా గోవర్ధన్ అనేటువంటి వ్యక్తికి, మరణించిన వ్యక్తికి న్యాయం జరిగేలా లేదు, న్యాయం మాకు చేయండి అని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. సో ఈ ఒక్క మా గోవర్ధన్ అయినా లేకపోతే ముందు కానీ వెనక కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు, మా గోవర్ధన్ది ఎన్నో సంఖ్య ఇట్లా మోసపోయిన వాళ్ళలో అని చెప్పి కూడా తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇంకొక పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనను కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే నా కొడుకు లాంటి ఏదైతే ఈ సందర్భం ఉందో అది నీకు రావద్దు, నా కొడుకు జరిగినటువంటి అన్యాయం నీకు జరగద్దు అని చెప్పి కూడా మేము అంటా ఉన్నామని చెప్పి తనను కూడా వీళ్ళు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ గోవర్ధన్కి వాళ్ళ ఫ్యామిలీకి తనకు పుట్టినటువంటి 7 నెలల పసి బిడ్డకి న్యాయం జరుగుతుందా లేదా చూద్దాం. కెమెరా పర్సన్ శివాతో కిరణ్, సైనింగ్ ఆఫ్.